భూదేవి ధర్మదేవతల సంవాదాన్ని పరీక్షన్ మహారాజు వినుట. సూత మహర్షితో సౌనకుడు ఈ విధంగా అడుగుతున్నాడు. అయ్యా, రాజవేషంలో ఉన్న శూద్రుడు గోవులను తాను ఎందుకు తన్నాడు? పరీక్షన్ మహారాజు అన్ని దిక్కులను జయిస్తూ ఏ విధంగా కలిని నిగ్రహించాడు? నందనందన పాదారవింద మకరంద పానం చేత పరవశులై ఉన్న ఉత్తమ పురుషుల పవిత్ర చరిత్రలు వినకుండా పెచ్చు పెరిగిన మత్సరంతో దుర్జనులు దుశ్చరిత్రలకు చెవిలొగ్గి సంసార బంధాలకు లోబడి పరమార్థాన్ని విస్మరించి వ్యర్థంగా కాలం గడపటం తెలివి తక్కువ పని. బ్రతుకు శాశ్వతం కాదు, పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు అన్న సత్యాన్ని గుర్తించి మోక్షాన్ని కాంక్షించే అల్పాయుష్కులం మేము. అటువంటి మాకు అపవిత్రాలైన అల్పుల చరిత్రాలు చెవిలొగ్గి ఆలకిస్తూ బంగారం వంటి జీవితకాలాన్ని పాడు చేసుకోవడం యుక్తం కాదు. అందువల్ల గోవింద పవిత్ర పదారవింద మకరందసారులు మాకు అనుగ్రహించు. మహానుభావ, మేము సాగిస్తున్న ఈ సత్రయాగానికి మునీంద్రులు ఆహ్వానించగా యమధర్మరాజు ఇచ్చేశాడు చూశావా? ఈ యజ్ఞం పూర్తయ్యేదాకా ఆయన ఏ ఒక్క ప్రాణాన్ని కూడా తీయకుండా మైమరిచి ఆసక్తితో వాసుదేవుని కథలు ఆలకిస్తున్నాడు. మందబుద్ధులు, సోమరిపోతులు, అల్పాయుష్కులు అయిన మూర్ఖులు మాత్రమే పనికిమాలిన మార్గాలలో పడి కొట్టుకుంటూ ఉంటారు. అటువంటి వారికి హరిచరణ కమల సుధాధారల చెవి చూడటానికి రాత్రింబవళ్ళు అవకాశమే ఉండదు అని పలికిన సౌనికుడితో సూత మహర్షి ఈ విధంగా అన్నాడు. మునీంద్ర, పరీక్షన్ మహారాజు తన సేనా సమూహం చేత రక్షించబడుతున్న రుజాంగల దేశంలో కలిపురుషుడు ప్రవేశించాడని విన్నాడు. ఒకనాడు కథన కుతూహలం కలవాడై ఉప్పొంగే ఉల్లాసంతో విల్లు చేపట్టాడు. నీలమేఘాల వంటి గుర్రాలను కట్టిన సఫల మనోరథమైన రథాన్ని అధిరోహించాడు. సింహధ్వజం కాంతులు వెదజల్లుతూ ఉండగా రథ గజ తురగ పదాతి సంఘటితయ్యై ముందుకు సాగే అపార సేనావాహినితో విజయయాత్రకు బయలుదేరాడు. తూర్పున, దక్షిణాన, పశ్చిమాన, ఉత్తరాన ఉన్న సాగర తీరాలలోని ఇలా వృత్తం, రమ్యకం, హిరణ్మయం, హరివర్షం, కింపురుషం, భద్రాస్వం, కేతుమూలం, భారతవర్షం అనే దేశాలను, ఉత్తర కురు దేశాలను జయించి ఆయా దేశవాసులు కొని ఇచ్చిన కానుకలు అందుకున్నాడు. వందిమాగధ బృందాలచే గానం చేయబడుతున్న పూర్వ భూపతుల వృత్తాంతాలను ఆకర్ణించాడు. స్తోత్రపాఠకులు పఠించిన పద్యాల వల్ల భక్తవత్సలుడైన శ్రీకృష్ణుడు పాండవులకు సారథిగా, ఇష్టసఖుడుగా, సచివుడుగా, సభాపతిగా, సంరక్షకుడుగా, దూతగా ఆచరించిన కృత్యాలన్నీ అర్థం చేసుకున్నాడు. అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం విరజిమ్మే అగ్ని జ్వాలల నుంచి తనను రక్షించిన వృత్తాంతం తెలుసుకున్నాడు. యాదవులకు, పాండవులకు ఉన్న పరస్పర స్నేహానుబంధాన్ని, వారికి గల శ్రీకృష్ణ భక్తిని గ్రహించాడు. విశ్వంభరుని భక్తవాత్సల్యానికి పరమాశ్చర్యభరితుడైనాడు. స్తుతిపాఠకులకు బహుమూల్యాలైన హారాలు, వస్త్రాలు, ఆభరణాలు బహూకరించాడు. పద్మనాభుని పాద పద్మారాధనంలో పరవశమై పవిత్రమైన మానసంతో ఉన్నాడు. ఆ సమయంలో వృషభాకారం ధరించి ఒంటికాలితో సంచరిస్తున్న ధర్మదేవుడు దూడను వీడిన పాడి ఆవు మాదిరిగా కాంతి కోల్పోయి కన్నీళ్లు కారుస్తూ గోరూపధారిణి అయిన భూదేవితో ఈ విధంగా అన్నాడు. నీ కన్నుల నుంచి బాష్పదారులు ప్రవహించుతున్నాయేమిటి? నీ దేహం వ్యాధిగ్రస్తమై ఉన్నదేమిటి? నీ వదనమంతా అలా వాడిపోయిందేమిటి? నీ ప్రియ బంధువులకు భయదుఖాలు ప్రాప్తించలేదు కదా? శూద్రులు ఒంటికాలుతో కుంటుతూ ఉన్న నన్ను పట్టి బంధిస్తారేమోనని దిగులు పడుతున్నావా? పిచ్చితల్లి, ఎందుకలా ఉన్నావు? యజ్ఞాలు లేనందువల్ల ఇక ముందు దేవతలకు హవిర్భాగాలు లభించవని, భర్తలు భార్యలను భరించరని, పిల్లలు తల్లిదండ్రులను పోషించరని బాధపడుతున్నావా? సరస్వతి దుర్జనులను ఆశ్రయిస్తుందని, ఉత్తమ విప్రులు రాజులకు సేవ చేస్తారని, ఇంద్రుడు వర్షం కురిపించకపోతే ప్రజలు కష్టాల పాలవుతారని ఖేదపడుతున్నావా? మానవులు ఆహార నిద్రా మైథునాది కర్మలయందు ఆసక్తులవుతారని విచారిస్తున్నావా? ఎందుకు తల్లి నీకీ ఆవేదన? భూభారాన్ని తగ్గించడం కోసం చక్రధరుడైన శ్రీహరి ఇన్ని సంవత్సరాలు మానవాకారం ధరించి చరించి ఆనందం చేకూర్చి అవతారం చాలించాడే. ఇక నేను దిక్కిలేనిదానైనాను. ఏ దుర్మార్గుడికి ముందు నన్ను పరిపాలిస్తాడో, ఎటువంటి దుఃఖాలు ప్రాప్తిస్తాయో అని దిగులుపడి ఆక్రోశిస్తున్నావా తల్లి? అనర్థాలకు ఆలవాలమైన కాలంలో కృష్ణుడు ఉన్నంత వరకు దేవతలకు కూడా సంస్థవనీయమైనది నీ సౌభాగ్యం. ఇప్పుడు కృష్ణుడు వెళ్ళిపోగానే దృష్టం మారిపోయింది, అనర్థం వాటిల్లింది.
అని ప్రభాకృతిలో ఉన్న ధర్మదేవుడు భూదేవితో అన్నాడు.